ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం మేము మున్సిపాలిటీ పరిధిలో సమస్యల గురించి మాట్లాడాలని మీ అందరూ ఇవ్వగానే వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా. ఈరోజు మున్సిపాలిటీలో ఉన్న తీవ్రమైన సమస్య ఎంతోమంది గరీబులు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్య గురించి మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అందరికీ అధికారుల వరకు తెలియాలి ఈ ప్రాబ్లం ఏందనేదని చెప్పడం జరుగుతుంది. ఈరోజు గతంలో ఒక 20-30 సంవత్సరాల కింద మనకు 100 గదాలున్నా 150 గదాలున్నా గ్రామ పంచాయతీ నుంచి సెక్రటరీ కానీ సర్పంచ్ కానీ మనకు పర్మిషన్ ఇచ్చేవారు. అట్లా అది నడిచింది. అప్పుడున్న రోడ్డు విస్తీర్ణం 15 ఫీట్లు 20 ఫీట్ల రోడ్డు ఉండేది ఆ టైంలో. దాని తర్వాత వచ్చేసి మనకు ఒక 5-10 సంవత్సరాల తర్వాత మన పరిధి మారిందని చెప్పి తర్వాత డిటిపిసి లేఅవుట్ అనేది ఒకటి వచ్చింది. దాంట్లో 33 ఫీట్లకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు మళ్ళా మాకు అడగడం జరిగింది. అప్పుడు కూడా సర్పంచులు ఉన్నారు, అప్పుడు కూడా మేము వార్డు మెంబర్లో ఉన్నాము. దాన్ని కూడా మేము ఎప్పుడైతే ప్లాటు కొంతమంది గతంలో కొని కట్టుకోలేని సోమతం లేని ఏం చేసి ఇప్పుడు కట్టుకోవడానికి పోతే ఆ పర్మిషను సెట్ బ్యాక్ చేసేసరికి అది స్థలం ఏమి ఇవ్వలేదు. అప్పట్లో ఉన్న పర్మిషన్కు ఉన్న రైట్స్ వేరు, ఇప్పుడున్న పర్మిషన్కు ఉన్న రైట్స్ వేరు. కాబట్టి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతుంది. దీని గురించి ఖచ్చితంగా అధికారులు గవర్నమెంట్ కూడా ఆలోచన చేయాల్సిన విషయం. చాలామంది ఇబ్బందులు పడుతున్నారు, దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సింది. రెండోది ఏంటంటే మనకి ఇక్కడ లేఅవుట్స్లో కూడా నాన్ లేఅవుట్స్ ఉన్నాయి. నాన్ లేఅవుట్స్లో కూడా గతంలో ఇచ్చిన పర్మిషన్కు సర్పంచ్ సంతకం కానీ సెక్రటరీ సంతకం కానీ ఉండేది. దాంతోపాటు లోన్లు కూడా మంజూరైనవి. ఇప్పుడు మళ్ళా దానిపైన కట్టడానికి మనము అధికారికంగా వాళ్ళు పర్మిషన్ తీసుకుని మనకు డిపిఓ గారి దగ్గర కానీ కమిషనర్ గారి దృష్టి కానీ వెళ్తే దీనికి పర్మిషన్ రాదు. అప్పట్లో సర్పంచ్ ఇచ్చారు, మళ్ళీ మీరు కొత్త పర్మిషన్ పెట్టుకోవాలని చెప్పి అనడం జరుగుతుంది. అదేంటన్నా అప్పుడు కట్టిరు కదా, మనం ఇప్పుడే కట్టడం ఇదేం పద్ధతి అని చెప్పి అడిగితే ఇది రూలు, మీరు నామ్స్ ప్రకారం కట్టాల్సిందే, కింద ఏమున్నా కూలగొట్టి మీరు అది దాని ప్రకారం కడితేనే మీకు పర్మిషన్ ఇస్తాము, దానికి వాళ్ళు గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి లోన్ వస్తుందని చెప్పి అంటే గతంలో ఇచ్చిన బ్యాంకే కదా లోను. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈ కూలగొడితేనే లోన్ వస్తాయనే పాయింట్ కూడా వాడుతున్నాను, ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. గత ప్రభుత్వం నుంచి కూడా ఇదే సమస్య ఉన్నది. ఇప్పుడు ఈ ప్రభుత్వం అనే ఈ సమస్య తీర్చాలని మా కోరికను. మళ్ళా ఇక్కడ ఉన్నది ఏంటంటే నాన్ లేఅవుట్లో కూడా ఒక్కొక్కరు 5 అంతస్తులు 6 అంతస్తులు కట్టున్నారు. ఇంట్లో కూడా మరి ఇది అధికారులకు కనిపిస్తలేదా? సామాన్యుడి మీదనే ఇది ప్రయోగం చేస్తుంది. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా, అందరు దృష్టిలో పెట్టుకొని అందరికీ న్యాయమైన పరిష్కారం చేయాలి, అందరూ కూడా ఇబ్బంది పెట్టద్దు. గతంలో ఉన్న మా ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడి కొంతమంది గతంలో మిషన్ వీక్తే కూడా తీవ్ర ఇబ్బందులు పడడం, వాళ్ళకు కూడా న్యూమోనియా లేకుండా చేసి డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నది లేదు కాకుండా అలాంటి ఏమైనా కృషి చేసుకోవాలన్న ఇబ్బంది అవుతుంది గవర్నమెంట్ స్థలాన్ని. కాబట్టి ఇది కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కువ గ్రామంలో లోకల్లో ఉన్న ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఉపాధి కోసం ఎక్కువగా ఇక్కడ జీవనం గడిపేటువంటి చాలామంది ఉన్నారన్న. 100 గదాలు 50 గదాలు 150 గదాలు కొన్నోలే ఎక్కువ. ఇక్కడ 500-600 గదాలు ఉన్నట్లు అంత కెపాసిటీ లేదు ఇక్కడ వీళ్ళకు సామాన్యుడికి. వాళ్ళంతా ఎవరైతే ఉన్నారో డబ్బున్న వాళ్ళకి నడుస్తుందన్న. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయమైన పరిష్కారం కావాలని ఈరోజున్న ఒకసారి మేము కమిషనర్ గారికి మొన్న ఒక చిన్న ప్రాబ్లం. ఎక్కడ చూసినా రోడ్డు మీద ట్రాన్స్ఫరాలు ఉన్నాయి. ఏ ఒక్క బ్రేక్ ఫెయిల్ అయినా అందరూ రోడ్డు మీద చనిపోతారు. రోడ్డు మీద ఈడికెళ్ళడానికి మొత్తం ట్రాన్స్ఫరాలు మీరు చూడవచ్చు, నెల్లూరులో ఉన్నాయి. దాంట్లో కోసం కూడా మేము మార్వాడి సెట్ని స్థలం అడిగి ఇవ్వలేదు.
సరే ఏమైనా ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా పెండింగ్లో ఉన్నదన్న. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కమిషనర్ గారికి ఒక ఇష్యూలో చాలాసార్లు చెప్తున్నాం, అయినా కమిషనర్ గారి స్పందన లేదు. నేను ఆపుతున్నా, నేను చేస్తున్నా, నేను ఆపుతున్నా, నేను పిలిపిస్తున్నా, నేను మాట్లాడుతున్నా. సరే ఎవరైనా కట్టుకోండి, మీరు ఉదాహరణలు దానికి ఏమైనా డాక్యుమెంట్స్ ఉందా, డాక్యుమెంట్ ఉంటే ఏ రకంగా మనకు వచ్చింది, ప్రాపర్టీ ఏంది. వితౌట్ డాక్యుమెంట్ ఉంటే మనం దానికి ఆలోచన చేస్తాం. కొంచెం డాక్యుమెంట్ కూడా వెరిఫికేషన్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాను ఈరోజంటే అది ఎంతవరకు ఉంటుందనేది మీరు అందరూ గమనించాలి. సామాన్యులు కట్టుకుంటేనేమో వాళ్ళు ఇల్లారిపోయి 4 ఫీట్లు తగ్గుండి 5 ఫీట్లు తగ్గున్నట్టు మరి పెద్ద పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది కదా. ఈ సామాన్యులకే ఇబ్బందులు అవుతుంది కదా. దీన్ని మనసులో పెట్టుకోండి. సరైన నిర్ణయం వస్తుంది. నాకు అవకాశం ఇచ్చి మీరు అందరూ సహకరించినందుకు అందరికీ అంటే ఈ షెడ్యూల్ అది ఏముందనేది మాకు కూడా అంత దృష్టిలో లేదు. కాకపోతే ఏముందంటే అధికారికంగా వాళ్ళు చూస్తారు. ఇప్పుడు ఏంటంటే అంత ఆన్లైన్ అయిందన్న. అంటే మీ దృష్టికి వచ్చుంటారు కదా, ప్లస్ కమిషనర్ గారికి ఉంటుంది. మాకు ఉన్నది ఏముంది, ఇల్లు ఎవరు కడుతున్నారంటే కూడా మాకు తెలియదు. ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఏముండే మాకు నోటీస్ ఉంటుండే మా దృష్టిలో. మనం ఇల్లు కట్టినప్పుడు వార్డు మెంబర్లు ఉన్నప్పుడు నేను కొన్ని సంతకాలు చేస్తున్నాను. అరే ఈయన ఇల్లు కట్టుకోకూడదు, మన సంతకం అవసరం ఉంటుంది కాబట్టి ఆ సంతకం పెడితే మనకు ఆ ఇల్లు ఈయన కడుతున్నాడు అనేది మనకు అవగాహన ఉండేది. ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది కాబట్టి ఆన్లైన్ ఎవరికి ఏ పర్మిషన్ ఇస్తున్నారు, దేనికి పర్మిషన్ లేదనేది అది అధికారుల దృష్టిలో ఉంటున్నాం. మా వరకు కూడా అదేమి తెలియదు.